హాయ్ అండి. నేను వర్క్ చేసేది తెలంగాణ కోల్ మైన్స్లో అయితే పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం కోల్ మైన్స్లో చేసేవారు ఎవరైనా సరే ఎక్కువ తొందరపడతాను ఉండవద్దు. సేఫ్టీగా పని చేయవలసి వస్తుంది. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయవలసి వస్తుంది. మనకి నచ్చినట్టు చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది సబ్ కాంట్రాక్ట్ కనుక వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి మనకి వీలవుతుంది అన్నమాట. ఇవి ఒక రూల్స్ ప్రకారంగానే వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే మనం ప్రైవేటు వెహికల్స్ అనేది మనం ఏ విధంగానైనా వర్క్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే సేఫ్టీ పరంగా చేయాలనేది ఒక రూల్ అయితే ఉంటుంది. దాని ప్రకారమే ప్రైవేట్ కాంట్రాక్టర్ కంపెనీలు కూడా ఆ విధంగానే చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మన దాంట్లో డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఓవర్ స్పీడ్ పోయినా కానీ, ఓవర్ లోడ్స్ పోయినా కానీ, ఇటువంటివి ఏదైనా కానీ, ఏదైనా బర్మ్స్ లేకపోయినా ప్రతిదీ కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మన డ్యూటీలు చేస్తారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఆ వర్క్ అనేది ఆపడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు సేఫ్టీని అయితే తీసుకుంటూ వర్క్ అయితే చేపిస్తారు. ఓకే, ఎవరైనా మైనింగ్లలో పనిచేయడానికి వెళ్ళిన వారు ఏంటంటే సేఫ్టీ 100%. ఓపెన్ కాస్ట్ అంటే సేఫ్టీ. బయట మనం హైవే మీద నడిపే వెహికల్స్కి మైనింగ్లో నడిపేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సేఫ్టీ పరంగానే జరుగుతుంటుంది. ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళడం కానీ ఇలాంటివి ఏముండవు. లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ అది ఓవర్ స్పీడ్ ఉంటే ఒక కంపెనీ ఓడిచ్చిన స్పీడ్ని వాళ్ళు లాక్ చేస్తారు. ఒక 25, 30, 40 అనేది ఉంటుంది మైనింగ్ వాళ్ళు కండిషన్ బట్టి. బాగా గ్రేడియంట్ ఉన్నది కానీ బాగా ఇస్తారన్నమాట. దాని ప్రకారం మైనింగ్లో ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏ విధంగా చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలా చేయడం మర్చిపోకండి. ఎవరైనా మీరు మైనింగ్లలో పనిచేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.